హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియో వచ్చేసి మిల్ మేకర్ ఫ్రై. ఇది సండే స్పెషల్గానే పెడదామని నేను నిన్న పెట్టలేదు. ఇది చాలా సింపుల్ అండ్ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా సింపుల్. ఒకసారి మీకు కూడా ప్రాసెస్ చెప్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి. మటన్ని చికెన్ని బీట్ చేస్తుంది, ఓకేనా? అండ్ మీకు కూడా ఫేవరెట్ అవుతుంది. ఇది వెజ్ వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎట్లా నాన్ వెజ్ తినరు కాబట్టి ఇది సెట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఏం చేయాలండి, గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో మిల్ మేకర్ వేయించాలి. మిల్ మేకర్ మినిమం 4 to 5 minutes వేయించాలి. ఈ కర్రీ ఇలా చేయాలని నాకు కూడా తెలియదు, ఒక అక్క చెప్పింది. చాలా అంటే చాలా సింపుల్. ఇది దేనికి ఎక్స్ట్రా ఐటమ్స్ ఏం లేవు, ఇంట్లో చేసుకునేవే. బట్ ఎంత టేస్టీగా ఉంది అంటే నేను ట్రై చేశాను కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అస్సలు అవ్వరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది లో ఫ్లేమ్లో 4 to 5 minutes మనం వేయించుకోవాలి. నేనైతే ఈ కర్రీ చేసినప్పుడు నాకు అసలు సరిపోలేదు. ఈ క్వాంటిటీ నేను ఒక్కదాన్నే ఇద్దరికని చేసా, బట్ ఇది ఒక్కరికే అయిపోతుంది. సేమ్ మంచూరియా లెక్క ఉంటుంది. మిల్ మేకర్ వేయించుకున్న తర్వాత వాటిని తీసేసి అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. నేను చాలా తక్కువనే వేసుకుంటాను, ఫుల్గా ఆయిల్ ఏం వేసుకోను. ఇప్పుడు ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం అంటే స్పూన్స్, అండ్ కొంచెం మిర్చి, ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. అప్పట్లోగా మనం ఈ మిల్ మేకర్ అనేది వాటర్లో వేసుకోవాలి. ఒకవేళ అప్పటికప్పుడు వేసుకోవాలంటే హాట్ వాటర్ వేసుకోవాలి 2 minutes ముందు, లేకపోతే నార్మల్ వాటర్ అయితే ముందే వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కూడా యాడ్ చేసి మంచిగా వేయించుకోవాలి. ఈ ఆనియన్ అనేది మనకి లైట్ బ్రౌన్ కలర్ రావాలి, లైట్గా, మరీ బ్రౌన్ వద్దు, కొంచెం లైట్ అవ్వగానే మనం ఇందులోకి పసుపు అండ్ అల్లం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం, పసుపు. నా దగ్గర ఫ్రెష్ అల్లం లేదు, సో నేను పాతది వేసాను, అది కొంచెం డ్రై అయిపోయింది. సో మీరు ఫ్రెష్ అల్లం వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. నిజంగా ఫ్రెండ్స్, నేను చాలా జెన్యున్గా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. నాకు ఎటువంటి ఫేక్ వేయాల్సిన అవసరం లేదు. మీరు ట్రై చేసుకొని చేసుకోకపోండి, బట్ మీరు చేసుకుంటే డిసప్పాయింట్ అవ్వరని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నిన్న కూడా మీకు స్పెషల్గా తిన్న వెంటనే మీకు పెట్టాను. ఇవాళ సండే కూడా అదే చేస్తాను. నేను సరిపోలేదు, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ మంచిగా మగ్గుతుండగానే మనం ఇందులోకి కారం, సాల్ట్, మసాలాస్ యాడ్ చేసుకోవాలి. ఒక ఆనియన్ మాత్రమే మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, 3 to 4 ఆనియన్ వేసుకోవాలి. మిగతావన్నీ సింపుల్. ఇంకా 2 spoons నేను కారం వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ రుచికి సరిపడా. వీటిని కూడా మంచి ఒక 1 minute వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేయాలి. ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, ఇవి రెండు వేసుకొని మంచిగా క్యాప్ పెట్టి ఒక 5 minutes వరకు వేయించుతూ ఉండాలి. మధ్యలో మీరు కలుపుతూ ఉండండి, ఎందుకంటే మాడిపోతుంది. ఆయిల్ నేను తక్కువ వేసాను, మీరు ఒకవేళ ఎక్కువ వేసుకుంటే ప్రాబ్లం లేదు, బట్ కలుపుతూ ఉండండి. నేను క్యాప్ పెట్టేసి ఒక 5 minutes పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇప్పుడు అందులో వేస్తున్నాను. ఇవి నాకైతే ఇద్దరికి సరిపోయేంత క్వాంటిటీ, బట్ ఏంటి అంటే అసలు అది ఒక్కరికి కూడా సరిపోలేదు. నిజం చెప్పాలంటే నేను సగం కంటే ఎక్కువ తిన్నా, మా అమ్మ కొంచెం తక్కువ తింది. అందుకే వాళ్ళకి మళ్ళీ పక్కా చేస్తాను, బట్ మీకు వీడియో ఏం పెట్టాను. ఇదైతే నిజంగా ఫ్రెండ్స్ చేసుకోండి, నచ్చుతుంది, మీరు కూడా బాగా తింటారు. అసలు నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. ఇంకా నేను మిల్ మేకర్ అంతా వేసేసాను. ఇప్పుడు వీటిని కూడా మంచిగా ఒక 5 to 6 minutes మనం కలుపుతానే, ఎందుకంటే కింద అడగంటిపోద్ది కాబట్టి కలుపుతా ఫ్రై చేస్తూనే ఉండండి. మీరు ఒకవేళ వేడి వాటర్ వేసుకున్నారనుకోండి ఓకే, లేకపోతే ఈ టైంలో కొంచెం లైట్గా ఒక 2-3 spoons వాటర్ వేసుకొని ఇందులో అయినా కలుపుకొని, నేను మాత్రం మీకు అది స్కిప్ చేశాను. ఓన్లీ ఫ్రై చేసి 5 minutes తర్వాత ఎట్లా ఉందో చూపించాను. మా మమ్మీ కొంచెం మెత్తగానే తింటుంది కాబట్టి తన కోసం నేను కొంచెం వాటర్ వేసా. ఈ టైంలో వాటర్ వేసి నేను మంచిగా ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉంచిన, కానీ టేస్ట్ మాత్రం అస్సలు తగ్గదు. నేను హెల్తీగా చేసుకుంటా కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేస్తాను, బట్ ఫ్రై అంటే ఇష్టమే, కొంచెం హెల్తీగా చూసుకుంటాను. మీరు కూడా కావాలి అంటే వన్స్ ట్రై చేయండి.
పక్కా నచ్చుతుంది. నేను కూడా చేసేది ఎట్లా అంటే టమాటో వేసి అలా చేస్తే నాకు అంత అంటే ఓకే, బట్ ఇంత టేస్టీగా నాకు మటన్ చికెన్ లాగా అనిపించింది ఫస్ట్ టైం. మిల్ మేకర్ అందరూ మటన్ చికెన్లా ఉంటుందంటే నేను అసలు ట్రై చేయలేదు, అంత అనుకుంటుంది అనుకున్నా, బట్ రియల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.